అందరూ మర్చిపోయిన ఒక అంశం, తెరమరుగు అయిన ఒక అంశం, సంచలనంగా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. అసలు ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారు? ఎవరు ఈ అశోక్ రావు? ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పి మీకు తెలిసింది? అశోక్ రావు గారు ఇక్కడ స్థానిక వ్యక్తి. వాళ్ళ వియ్యం కూడా వాళ్ళ పాపనే ప్రభాకర్ వారి అబ్బాయికి ఇచ్చారు. యూఎస్లో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. 100% వాస్తవం ఇది. ఆయన తీసుకుపోయి స్థానిక మంత్రి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి కల్పించాడు. మామూలు నాయకుల లెక్క కల్పించాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోయి ఆ అశోక్ రావు గారి ఇంట్లోనే ఉంటాడు. నామినేషన్ రోజు నేనే ఖర్చు పెట్టినా అని చెప్పి ఆయన ఊరు మొత్తం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు స్థానిక ప్రజాపతిలను ఇలా కార్పొరేట్ చేసుకుంటారు. కార్పొరేటర్లను కానీ ప్రజాపతిలు అందరూ కూడా 20 లక్షలు 30 లక్షలు అన్ని ఇచ్చి చాలా మంది ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా కొనుగోలు చేస్తున్నాడు. కాబట్టి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందే ఇలా కరీంనగర్ కేంద్రంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిండు. వాళ్ళు నేరస్తులని ఆరోపించబడి జైల్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు గారు సిరిసిల్ల వాసి. కంట్రోల్ రూమ్ అంతా సిరిసిల్ల, వార్ రూమ్ అంతా సిరిసిల్ల. ఎవరు సిరిసిల్ల ప్రాతినిధ్యం వహించింది? ఎవరు? కేసీఆర్ కొడుకు ప్రభాకర్ రావు అనే వ్యక్తి. ఎన్నికల సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసరు. ఏ ప్రభుత్వం వస్తుందో ముందే సమాచారం ఉంటుంది, పక్కా సమాచారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులతో దోస్తం చేయాలి అని చెప్పి ఇక్కడ అడ్డబెట్టి, వాళ్ళ ఇంట్లో అడ్డబెట్టి, రాధాకిషన్ రావు గారేమో 314 రూమ్ నెంబర్ ప్రతిమా మల్టీప్లెక్స్లో, ప్రభాకర్ రావు గారేమో ఇక్కడ అశోక్ రావు గారి ఇంట్లో. వీళ్ళు ఇక్కడనే ఉండి ఇంత ప్లాన్ చేసినారు. అప్పుడే రాజేంద్రరావు గారిని తెర మీద తీసుకొచ్చారు. ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల పాపం వాళ్ళకి ఈ డబ్బులు తెలియదు విషయం, అది వేరే విషయం. కానీ అందరికీ డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు. ఎంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి. దీని తర్వాత మొన్న ఎంపీ టికెట్ కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. కోట్లాది రూపాయలు ఇలా చేతులు మారినాయని చెప్పుకుంటున్నారు. చేతులు మారుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రాజేంద్రరావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలే, ఇక్కడ ఏ ఉద్యమాల్లో పాల్గొనలే, కరీంనగర్లో ఉండడానే, కరీంనగర్ మీద అవగాహన లేదు ఆయనకు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలనే చర్చ జరుగుతూ ఉన్నది. బట్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినాయి అనే చర్చ ఇవాళ ఎవిడెన్స్ ఉందా? పొన్నం ప్రభాకర్ ని కూడా ఎవిడెన్స్ ఉంటుందా? అంటే మీరు ఆరోపిస్తున్నారు, చాలా ఆరోపణలు చేస్తున్నారు. అశోక్ రావు గారు అలాగే ప్రభాకర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకున్న ఆధారాలు ఏంటి అని? ప్రభాకర్ రావు గారు వియ్యం కూడా కాదు అశోక్ రావు గారు. ప్రభాకర్ రావు గారు ఉన్నారా లేరా? డబ్బులు ఖర్చు పెడుతున్నారు అశోక్ రావు గారా కాదా? పోటీ చేస్తున్న అభ్యర్థిపై అశోక్ రావు గారు ఇంట్లో ఉన్నాడా లేడా? ఆయన తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించిందా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బీజేపీకి భారీ స్థాయిలో నష్టం చేకూర్చింది అని అనొచ్చా? దీనిలో అందరం బాధితులమే. ఇప్పుడు నేను బాధితుడే, రేవంత్ రెడ్డి గారు బాధితుడే, హరీష్ రావు గారు బాధితుడే. ఆయన కూడా హరీష్ రావు కూడా బాధితుడే. అదే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వకుండా పక్క పెట్టారు హరీష్ రావు గారిని. ఇదే కారణం అంటారు? ఇదే కారణం, ఫోన్ ట్యాపింగ్. భార్యాభర్తల ఫోన్లు వాళ్ళంతా ఒకే పార్టీ కదా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు ముగ్గురు 3 ప్రధాన పిల్లర్స్ కదా ఆ పార్టీకి. కేసీఆర్ కొడుకు కూడా ఫేస్ టైమే మాట్లాడుతున్నారట. కేసీఆర్ బిడ్డ కూడా ఫేస్ టైమే మాట్లాడుతున్నారట. అంటే వాళ్ళ ఫోన్ వాళ్ళు ట్యాపింగ్ వాళ్ళ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ అనే వ్యక్తి ఇంట్లో డ్రైవర్ని వదిలిపెట్టాడు, ఇంట్లో వర్కర్స్ని వదిలిపెట్టాడు, ఇంట్లో కుటుంబ సభ్యులను వదిలిపెట్టాడు, ఇంట్లో సిబ్బందిని వదిలిపెట్టాడు. ఇదే ఇల్లు మా ఇల్లు. ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇక్కడో వెహికల్ అక్కడో వెహికల్ పెట్టుకొని ఇవాళ నా ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ఇవన్నీ ట్యాపింగ్ జరిగింది ఇదే ప్రాంతంలో. ఇంత జరిగాయి, ఇది వాస్తవం అని చెప్తున్నారు కదా. దేశంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. దేశ భద్రతకి సంబంధించి ఒక వ్యక్తి డేటా ట్యాప్ చేయటము లేదంటే కాల్స్ని రికార్డ్ చేయడం అనేది అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి మన చట్టాలు. ఎందుకు బీజేపీ సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది, రాష్ట్రంపై నెడుతోంది? సిబిఐ విచారణ జరపాలి. సిబిఐ విచారణ జరపకుండా రాష్ట్రం తిరిగీసుకుంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఇది ఫోన్ ట్యాపింగ్ మామూలు విషయం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? సిబిఐ విచారణ కోరాలి, ఎన్ఐఏ విచారణ కూడా కోరాలి. విచారణ ఎందుకు వెనుక చేస్తున్నది? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడకుండా చూసారా?
అదే వాళ్ళు కాళేశ్వరం వదిలేశారు, అంతా అటకెక్కింది, మర్చిపోయారు, మీరు లేవనెత్తారు. కాళేశ్వరం అటకెక్కింది, ఫోన్ ట్యాపింగ్ అమెరికా ఎక్కింది. అమెరికాకి వెళ్ళింది. కాబట్టి క్లోజ్. ఎందుకంటే మీరు కొట్టినట్టు చేయరు, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇలా పోలీస్ విచారణలో రాధాకిషన్ రావు గారు నేను కేసీఆర్ గారు చెప్తేనే, పెద్ద ఆయన చెప్తేనే నేను ఈ విధంగా చేసిన అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది అఫీషియల్గా రికార్డ్ అయి ఉంది. అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కనీసం 41A నోటీస్ ఇవ్వాలి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇవ్వాలి. కోర్టులో సబ్మిట్ చేసారు రికార్డ్స్ అని. ఎందుకు చెల్లించుకోలేకపోతున్నది? కాబట్టి వీళ్ళ అవినీతి చిట్ట కేసీఆర్ దగ్గర ఉన్నది, కేసీఆర్ చిట్ట వీళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి రెండు పార్టీలు కలిసి ఉంటాయి. బయటికి మాత్రం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. బీఆర్ఎస్లో ఏమంటారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ వీళ్ళిద్దరు ఒకటి. బట్ వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకటి ఎలా అయ్యారో, అంటే మీ నాయకులు, మీ పార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు, ఇంటర్నల్ ఒప్పందం ఉందంటారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. అసలు ఏ పార్టీ ఎవరు లోపల? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ మంత్రి కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులే కదా, ఎలక్షన్లో కలిసి పోటీ చేసారు కదా. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలి. ద్రౌపది మురుగా రాష్ట్రపతి చేద్దాం అనుకున్నారు నరేంద్ర మోడీ గారు, కలిసి ఓడగొట్టింది వాళ్ళే కదా. పార్లమెంట్లో పోటీ దగ్గర జై 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 అని బీజేపీని అడ్డుకునేవారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేస్తారు కదా. ఢిల్లీలో ర్యాలీలు తీస్తారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లో పోతారు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ పోతారు. వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరు. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలవలే, బీఆర్ఎస్ మంత్రివర్గం లేము, బీఆర్ఎస్ మా మంత్రివర్గం లేదు, మేము ఎప్పుడు కలిసి పోటీ చేయలే. కాంగ్రెస్ పార్టీకి మాకు పూర్తిగా వైరుధ్యమే. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు, కలిసి ఉంటారు. మీరు అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ జరిగితే అసెంబ్లీ జరిగిన సమయంలో ఒక్కరోజు కూడా 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించలే. అంత ప్లాన్ అంతా. మీరు కాళేశ్వరం అనండి, మేము విచారణ అంటాము, కథం, మేము పోతాం, ఆడిపోతాం, నీడిపోతాం, కథం, క్లోజ్. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు అసెంబ్లీలో. మా ఊరు అడిసరికి సస్పెండ్ చేసి పడేశారు. ఓకే, రైట్ సార్. మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్లో ఉన్నప్పుడు ఒక రైజింగ్ బీజేపీ గ్రాఫ్ని ఇక్కడ ఉన్న బీజేపీ క్యాడర్ అంతా చూసింది. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు. ఆ సింపతి ఇప్పుడు ఏమైనా కన్ఫైన్ అయిందా? ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మీరు అధికారంలోకి తీసుకొచ్చేంతగా గ్రాఫ్ పెరిగింది, ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయింది, అందుకే అసెంబ్లీలో అలాంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. చర్చ జరుగుతున్నది. అధికారంలోకి వచ్చే సమయంలో ఇలా జరిగిందని చర్చ జరుగుతుంది, వాస్తవం. ఆ సింపతితో గెలవాలని కోరుకుంటలేను. సింపతి ఉన్నది మాత్రం వాస్తవం. మా కోసం కొట్లాడాడు, కేసులు వేసుకున్నాడు, జైల్లోకి పోయాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, నిద్రాహారాలు మాని పనిచేసిండు, 150 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు, నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేసిండు, రైతుల సమస్య మీద ఫైట్ చేసిండు, 317 జీవో మీద ఫైట్ చేసిండు, ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద ఫైట్ చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ కోసం, ఈడబ్ల్యూఎస్ కోసం ఫైట్ చేసిండు అని చెప్పి ప్రజలందరూ అదే భావనతో ఉన్నారు. దాంతోపాటు గడిలో ఉన్న కేసీఆర్ను ఎప్పుడు ఎన్నికలప్పుడు తప్ప మిగతా పురాన్ని కేసీఆర్ కూడా బయటికి గుంజుకొచ్చిండు, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసిండు అని చెప్పి అది ఉంది. కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా కేంద్రాన్ని దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మనసులో ఎక్కడైనా ఒక ఫీల్ అలానే నేను కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదేమో, తీసుకొచ్చేవాడినేమో అని చెప్పి బాధపడిన సందర్భం? బాధపడుతూనే ఉన్నా సందర్భం కాదు, అది చిన్న విషయం కాదు, అది బాధపడుతూనే ఉన్నా, మా కార్యకర్తలు బాధపడుతూనే ఉన్నాం. కాబట్టి అనుకోకుండా కొన్ని సందర్భాలు కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి జరిగింది అనుకుంటున్నారు. ఇక దానికి రకరకాలుగా వాళ్ళు కేంద్రంలో నాయకులు ఇంకా సీట్లు పెరగాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా అగ్రెసివ్గా ఇంకా పోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సరే, వాళ్ళు ఏది ఆలోచించినా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ గల కార్యకర్తలుగా మాకు ఉంటుంది. కాబట్టి అందుకే ఆ నిర్ణయాన్ని శిరసావహించి తప్పకుండా కమిట్మెంట్తో పనిచేస్తామండి.